ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ఎక్లియాస్టస్ 3:11. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. He hath made everything beautiful in his time. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు. మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరి మన కుటుంబాల్లో ప్రార్థనా సహవాసము ఉందండి. మరి ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటున్నారా? వాక్యంను ధ్యానిస్తున్నారా? ఇవి చేయకుండా దేవా నన్ను దీవించు, నా జీవితంలో మేలు చేయి, నా జీవితంలో ఈ కష్టం నుంచి నష్టం నుంచి నాకు విడుదల దయచేయి అంటే దేవుడు వింటాడు. కానీ మన జీవితాల్లో మేలు చూడలేం. గల కారణము వాక్యము ఎంతో విలువైనది. అది ధ్యానించినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనం నడిపిస్తారు. తద్వారా ఆనందం, సంతోషము మన జీవితంలో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, జ్ఞానటువంటి సొలొమోను ఒక చక్కని మాట అంటున్నాడు. దేని కాలమందు అది చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు నాకే కష్టాలు, నాకే ఈ శ్రమలు, నాకే దుఃఖము, నాకే వ్యాధి. పిల్లరా, దేవుడు మనల్ని అందముగా శ్రేష్టమైన వారిగా చేశారు. అయితే ఎన్నోసార్లు వ్యక్తిగతంగా అలాంటి సహవాసము దేవునితో మనకు లేక మనం అనుకుంటూ ఉంటాం, ఇలాగెందుకు నా జీవితం అని. లేదండి, మన దేవుడు గొప్ప దేవుడు, సర్వజ్ఞాని. మన భవిష్యత్తు ఇప్పుడు జరుగుతున్నది అని తెలుసు కాబట్టి ఆయన మనల్ని విలువైన వానిగా చేస్తారు. ఎప్పుడండి? ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తామో తప్పకుండా తగిన సమయంలో మనల్ని హెచ్చించి అందమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వజ్ఞానైనటువంటి దేవా, సర్వోన్నతమైన దేవా, ఒక్క మాట చేత సర్వమును సృష్టించినట్టు దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. దేని కాలమునందు అది చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించినాడు. అవునాయన, మీ క్రియలు యథార్థమైనవి, సత్యమైనవి, శ్రేష్టమైనవి. మీ స్వహస్తాలతో మమ్మల్ని చేశారు. ఏ తప్పు చేసే దేవుడు కాదు. కానీ ఎన్నోసార్లు మా అజ్ఞానం బట్టి, అవిశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేశారని తలుచుకుంటూ ఉంటాం. క్షమించండి. మీ వైపు చూసినప్పుడు, మీ మీద ఆధారపడినప్పుడు మా జీవితాల్ని అందమైన వారిగా చేస్తారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పిల్లల యొక్క కుటుంబాలు మీరు దర్శించండి. కలవరం ఉందా, దుఃఖం ఉందా, వ్యాధి ఉందా, బాధ ఉందా ప్రభువా, మీరు దాన్ని తిరిగి సమకూర్చే దేవుడు, అందమైన జీవితాలుగా చేసే దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం మీ చేతిగా అప్పగించుకుంటూ తగిన విశ్వాసంతో దీని మీద ఆనుకుని జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In Ecclesiastes 3:11, the Bible says, He has made everything beautiful in its time. God is the master planner. Everything in life has its appointed time and purpose, even if you don't understand it immediately. What may seem confusing or painful now can be made beautiful in God's timing. His plan is always perfect, though often hidden from our limited understanding. Amen.